ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో పరిశీలిద్దాం. అలాగే ఈరోజు మంత్రపాలన శీర్షికన 12 రాశుల వారు ఏ మంత్రాన్ని మనస్ఫూర్తిగా పఠించడం ద్వారా ఎటువంటి ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం శ్రావణ మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు. ఈరోజు శ్రావణ బహుళ విధేయ విద్యా సంబంధిత ప్రయత్నాలకి పనికి వస్తుంది. అలాగే వారం ఇందువారం లేదా సోమవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ముఖ్యంగా చంద్రుడు ఈరోజు కేతువుతో కలిసి ఉండటం ద్వారా మానసిక రుగ్మతలు పెరుగుతాయి, ఆందోళనకర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈరోజు చేపట్టేటువంటి ఉత్తమ కార్యక్రమాలు, కార్యాలు కూడా చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతను తగ్గిస్తుంది. ఈ రోజు నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం. ఈ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి గురు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం గురువు యొక్క స్థితి సింహక్షేత్ర స్థితి, రవి యొక్క యుతి, గురుమౌఢ్యం కాబట్టి ఈ దోష నివృత్తికి శనగలు దానం, దక్షిణామూర్తి స్తోత్రం బాగా ఉపకరిస్తాయి. ఈ తర్వాత వచ్చేటువంటి నక్షత్రం ఉత్తరాభాద్ర. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు. ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ఈ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్ర స్థితి, శత్రుక్షేత్ర స్థితి కాబట్టి ఈ దోష నివృత్తికి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం బాగా సహకరిస్తుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. నూతన కార్యక్రమాల విషయంలో విఘ్నాలను చూస్తారు. తొందరపాటు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. మానసిక రుగ్మతలు పెరుగుతాయి. శ్రమ అధికంగా ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని, విష్ణు సంబంధిత ఆలయాల్ని సందర్శించి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, విష్ణు సహస్రనామాన్ని పఠించడం ద్వారా గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత దూరం అవుతుంది. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. శ్రమ తగ్గుతుంది. ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక విజయాలు ఉన్నప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. స్థిరాస్తి విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాన్ని మాత్రం పొందగలుగుతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను సడలించుకునేటువంటి ప్రయత్నాలు కూడా కొంతవరకు ఊరట కలిగిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తలు పాటించాలి. చిరాకు పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సందిగ్ధత కొనసాగుతుంది. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆలస్యంగా ఫలితాలని పెంపొందింపచేస్తాయి. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి తెల్లటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. మానసిక రుగ్మతలు దూరమవుతాయి. ఆందోళనకర పరిస్థితులు కూడా దూరమవుతాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. విద్యా సంబంధిత బలం చేకూరుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. రాజకీయ లబ్ధి చేకూరుతుంది. నూతన అంశాలు వ్యాపార పరంగా ఆనందాన్ని కలిగిస్తాయి. అభివృద్ధికి దోహదపడేటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిరీత్యా కొనసాగుతుంది. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితులను కలిగిస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, గణపతి అష్టోత్తరాన్ని పఠించడం ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. విఘ్నాలు దూరమవుతాయి. విజయాలు దగ్గరవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి.
ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. సంబంధ బాంధవ్యాలు మాత్రం మెరుగవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆర్థికంగా అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా కూడా ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. సంభాషణల విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశివారు దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో చామంతులతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పొరపాట్లు దూరం అవుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. అవివేకంతో చేపట్టేటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి, సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంకోచ పరిస్థితులు కొనసాగుతాయి. నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాల్ని కలిగిస్తాయి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపార ఒప్పందాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. గృహ విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించలేకపోతారు. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అష్టమ చంద్రకేతువుల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రమాదాలు దూరమవుతాయి. అనిశ్చిత పరిస్థితులు దూరమవుతాయి. సందిగ్ధత పరిస్థితులకి, సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆలోచన విధానంలో ఏర్పడినటువంటి దోషాలు దూరమవుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యతను పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా భూ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలు వీడిపోతాయి. రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే నూతన సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. విదేశీ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాల్ని వేగవంతంగా పొందగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యాబలం చేకూరుతుంది. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు ఉద్యోగపరంగా లభిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితులను కలిగిస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత దూరం అవుతుంది. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ప్రతికూలత ఉన్నప్పటికీ ఆశించినటువంటి అనుకూలతని పెంపొందింప చేసుకోగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా కూడా అనుకూలిస్తాయి. నూతన కార్యక్రమాల్ని ఉద్యోగపరంగా ప్రారంభించగలుగుతారు. ప్రాధాన్యత పెరుగుతుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమ నిర్వహణ గృహరీత్యా చేపట్టగలుగుతారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపారపరంగా కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. శుభవార్తలు తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విఘ్నాలు దూరమవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా దగ్గరవుతాయి. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి
అతి ప్రతికూలత దూరం అవుతుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి, అనుకూలిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌకర్యం కొనసాగుతుంది, విద్యాబలం చేకూరుతుంది, ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా పొందగలుగుతారు. ప్రయాణాల విషయంలో చిరు జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. నూతన కార్యక్రమాలు వ్యాపారపరంగా చేపట్టగలుగుతారు. ఆకస్మిక విజయాలు లేకపోలేదు. విస్మయాల్ని కలిగించినటువంటి పరిస్థితులే అనుకూలిస్తాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా చేపట్టగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలను సాధించగలుగుతారు. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో పట్టుదల, ఓర్పు పెరుగుతాయి. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, సింధూరంతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. అష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత తగ్గుతుంది, ఆనందాన్ని కలిగిస్తుంది, ఆకస్మిక విజయాలను కలిగిస్తుంది. వ్యాపార విస్తరణ వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి, యోగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక చిక్కులు కొనసాగుతాయి. విస్మయాల్ని కలిగించేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. ప్రయాణాల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలత దూరం అవుతుంది. అష్టమ రవి ద్వారా, బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపారపరమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి. వ్యాపార వ్యవహారాల్లో అనుకూల మార్పులు ఆకస్మికంగా తారసపడతాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా కొనసాగుతాయి. ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. గృహ విషయాలు అనుకూలం. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆనందకర సంఘటనలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. వివేకవంతమైనటువంటి నిర్ణయాలు తద్వారా వేగవంతమైన అనుకూల నిర్ణయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన ఒప్పందాలు వ్యాపారపరంగా ఆశించినటువంటి ప్రయోజనాలను కలిగిస్తాయి. విద్యాబలం చేకూరుతుంది. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకోవటానికి, ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిక్కులు దూరం చేసుకోవటానికి ఈరోజు 12 రాశుల వారు ఓం సర్వేశ్వరాయ నమః అనేటువంటి మహామంత్రాన్ని మనస్ఫూర్తిగా స్మరించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. నాకు ఈశ్వర పుణ్యము వద్దు, పాపము వద్దు. నీవు ఎలా బ్రతకమని చెప్పావో నేను అలా బ్రతుకుతానంతే. అది దేని కొరకు? నీ ప్రీతి కొరకు.
అలాగని ఏ ఫలితం ఆశించడు. నాకు దీని వలన ఏ ఫలితం వద్దు, నేను మీకు చింతపండు ఇచ్చి గిన్నె తోమమన్నాను అనుకోండి, మీరు గిన్నె తోమారు. ఇప్పుడు కొత్తగా మెరుపు తాలేదు, మెరుపుకి అడ్డొచ్చిన మలినం తొలగిపోయింది, కానీ చింతపండు చారు పెట్టుకోవడానికి పనికిరాదు, గిన్నె తోమారు కాబట్టి. కానీ మీరు ఆ చింతపండు చారు పెట్టుకుందామంటే దాంతో గిన్నె తోమకూడదు. మీకు పుణ్యం కావాలి, దానివల్ల కొంత సుఖం ఉత్తర జన్మలలో పొందుదామనుకుంటే ఆ పుణ్యం ఇక చిత్తశుద్ధికి పనికిరాదు. పాత్రశుద్ధికి దాన్ని వాడుకోవాలి అనుకుంటే అది సుఖంగా అనుభవంలోకి వచ్చే అవకాశం. ఇప్పుడు చిత్తశుద్ధికి పనికొచ్చింది అనుకోండి, కొత్తగా మెరుపు తేలేదు, మెరుపుకు అడ్డొచ్చిన మకిలిపోయింది. అలా ఈ శరీరంతో చేసినటువంటి పుణ్యకర్మల వలన మాలిన్యాన్ని పోగొట్టుకొని పాత్రత పొంది, పాత్రత వలన జ్ఞానమును పొందితే జ్ఞానము కైవల్యమునకు కారణమయ్యి ఇక పునరావృత్తి రహితమైనటువంటి స్థితికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇప్పుడు ఒక్క మనుష్య ప్రాణి అచ్చిజ్జడ గ్రంథి అయి ఈ జ్ఞానేంద్రియములతో కర్మేంద్రియములతో కలిసి ఇతర ప్రాణులు ఏవి దేవతలు కూడా సాధించలేనివి, ఎందుకంటే దేవతలకి కర్మాధికారం లేదు, దేవతలు యజ్ఞయాగాది క్రతువులు చేయకూడదు. అందుకే క్షిణే పుణ్యే మర్త్యలోకం విశంతి, వాళ్ళ పుణ్యం అయిపోతే మళ్ళీ ఈ లోకంలోకి వచ్చి పడిపోతారు. కానీ మనిషి ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని మోక్షం వరకు వెళ్ళిపోతాడు. ఇది ఆవిడ యొక్క అనుగ్రహం. ఆవిడ వికసనమునందు ఒక్కొక్క ప్రాణియందు ఒక్కొక్క స్థితిని ఉంచుతుంది. అందరికీ అన్ని అధికారాలు ఉండవు, అందరికీ అన్ని రకాలైనటువంటి కష్టాలు ఉండవు. ఒక్కొక్క దాంతో పోలిస్తే ఒక్కొక్కరి కష్టం తక్కువ, ఒక్కొక్కరి యందు ఒక్కొక్క విభూతి పెడుతుంది ఆవిడ. అది లక్ష్మి సృష్టి వికసనము అన్న మాటకు అర్థం. ఇప్పుడు ఇందులో మీరు ఒకటి గమనించాలి, చిత్తుకి ఏమీ అక్కర్లేదు, ఎప్పుడూ చైతన్యం అలాగే ఉంటుంది, దానికి ఆకలి ఉండదు, దాహం ఉండదు చైతన్యానికి. దీనికి షడూర్ములు ఉంటాయి. దీనికి ఆకలి, దప్పిక, శోకము, మోహము, జర, మరణము అనేటటువంటి 6 ఊర్ములు ఉంటాయి, బాధలు. ఇప్పుడు దీనికి ఆకలి వేసింది, ఆకలి వేస్తే దీనికి అన్నం ఉండాలా? వికసనము అన్న మాటకు అర్థం ఏమిటంటే నన్ను సృష్టించే ముందు నేను తినవలసిన పదార్థాన్ని సృష్టించి నన్ను సృష్టిస్తుంది ఆవిడ. ఇన్ని కోట్ల మంది ఉండనివ్వండి, నాకు తినడానికి లేదన్న మాట అనవలసిన అవసరం ఆవిడ కల్పించదు. ఎన్ని ప్రాణులు ఉండనివ్వండి, అందులో కొన్ని మాంసాహారులు ఉంటాయి, మాంసాహారం తినే ప్రాణులకి నాకు మాంసం దొరకట్లేదనేటటువంటి అగత్యం ఉండదు. అరణ్యంలో అన్ని ప్రాణుల్ని సృష్టించి మాంసాహారులు తినడానికి అవకాశం కల్పిస్తుంది. శాకాహారులకి తినడానికి అంత శాకాహారం కల్పిస్తుంది. ఏ ప్రాణి తినడానికి కావలసిన పదార్థాన్ని ఆ ప్రాణి పుట్టడానికి ముందు సృజించి సిద్ధం చేస్తుంది. ఒక వ్యక్తి కడుపున జన్మించే ముందు విశ్వకర్మ మనుస్త్వష్టాస్తవిష్టస్థవిరోధ్రువ అని ఆ పోలికలు రావడం కానీ, ఆ వాసన బలం తెచ్చుకోవడం కానీ, గత జన్మలలో చేసినటువంటి కర్మల యొక్క విశేష జ్ఞాపకంలో ఉండడం కానీ అలా ఉంటుంది. ఒక తల్లికి 2 కవల పిల్లలు పుట్టారనుకోండి, ఆ కవల పిల్లల్లో మగపిల్లవాడు అలా చిన్నతనంలో వెళ్ళిపోతూ ఎదురుగుండా శంకరాచార్యుల వారి యొక్క మూర్తి కనపడితే ఎవ్వరూ చెప్పకుండా 2 చేతులు ఎత్తి నమస్కారం పెడతాడు. ఒక పిల్ల పక్కనే ఉన్నటువంటి ఊయల ఎక్కి ఊగుతుంది తప్ప శంకరాచార్యుల వారికి నమస్కారం చేయదు. ఇద్దరు ఒక తల్లి కడుపులోంచి కొద్ది క్షణాల తేడాలోనేగా బయటికి వచ్చారు. మరి వాడికి ఉన్న సంస్కారం పిల్లకి ఎందుకు రాలేదు అంటే వాసనాబలం. వాడు గత జన్మలలో శాంకర వాంగ్మయాన్ని చదువుకున్నాడు, వాడికి శంకరాచార్యుల వారి మీద ఉన్న భక్తి అటువంటిది, వాడు తెచ్చుకున్నాడు ఆ వాసన. ఆ పిల్లకి భోగముల యందు అనురక్తి, ఆ పిల్లకి ఊయల ఊగడంలో ఉన్న అనురక్తి శంకర భగవత్పాదులకి నమస్కారం చేయడంలో రాలేదు. వాసన బలం అలా వస్తుంది జీవుడితో పాటు. ఎవరు లెక్క కట్టాలి ఇవన్నీ అంటే వ్యాసుల వారు దేవి భాగవతం చేస్తూ అంటారు, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు. అది వికసనం అంటే. జీవుడు గత జన్మలలో చేసినటువంటి పాపపుణ్యాల్ని, అనురక్తుల్ని, వాసనా బలాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ తల్లి ఈ జన్మలో వాడికి దేని యందు ఆభిముఖ్యం కలగాలో నిర్ణయం చేసి పంపిస్తుంది. ఇంత అద్భుతమైనటువంటి సృష్టి చేస్తుంది ఆవిడ. ఒక ప్రాణికి ఒక గాలి కావాలి, గాలి సిద్ధం చేస్తుంది. ఒక ప్రాణి నిద్రపోవాలి, ఆ నిద్రాకాలిక సుఖాన్నిచ్చి బడలిక తీరే ఏర్పాటు చేస్తుంది. సృష్టి యందు వికసనం అనేటటువంటిది ప్రధాన లక్షణమై ఉంటుంది. అన్ని ప్రాణులకు జ్ఞానేంద్రియాలు ఇస్తుంది, కానీ అన్ని ప్రాణులు అనుభవించేటటువంటి సుఖములు మాత్రం ఒకే స్థాయిలో ఉండవు.
ఒక్కొక్క దాని సుఖం ఒక్కొక్క స్థాయిలో ఉంటాయి. ఒక్కొక్క దాని యందు పెట్టిన విభూతిని వేరొక దాని యందు పెట్టదు. అది ఆవిడ గొప్పతనం. అది లక్ష్మి అంటారు. అందుకే పాలు లక్ష్మి. ఏమిటి పాలు లక్ష్మి ఎలా అవుతాయి అంటే, వాచవి అయిన గడ్డితిని వాహినులందు జలంబు తాగగా అంటారు భాగవతంలో. ఆవు ఎక్కడో గట్టున మొలిచినటువంటి పచ్చి గడ్డి తింటుంది. ఎవ్వరికీ అక్కరలేని నీరు మురుగుడు గుంటలో అలా ప్రవహించి వెళ్ళిపోతుంటే నీళ్లు తాగుతుంది. ఎవ్వరికీ అక్కర్లేనటువంటి వాడిన నీరు వెళ్ళిపోతున్నటువంటి కాలవలోని నీరు తాగి పచ్చిగడ్డి తిన్నటువంటి ఆవు గబగబా తిని గడ్డి ముద్ద వెనక్కి తెచ్చుకొని బాగా నవిలి జీర్ణం చేసుకుని సమీకృత ఆహారమైనటువంటి పాలనిస్తోంది. పసిపిల్లవాడు తల్లిపాలు చాలనివాడు ఆ పాలు తాగుతున్నాడు. అది పశు శరీరంలోంచి వచ్చినా సరే సన్యాసి కూడా ఆవు పాలు తాగి సత్వగుణాన్ని పొందుతున్నాడు. ఆ ఆవు పాలు పెట్టుకెళ్ళి పరమశివలింగం మీద అభిషేకం చేస్తే ఉత్తమ లోకాలు పొందుతున్నాడు. ఒక ఆవు శరీరంలోంచి ఇంత గొప్ప పాలు వచ్చాయి. ఈ పాలకి ఇన్ని శక్తులు ఎలా వచ్చాయి అంటే, పాలయందు లక్ష్మి ఉన్నది అంటే దాని అర్థం ఆ పాలంత తెల్లగా ఉండాలని, పాలలో అంత సమీకృత ఆహారం కావాలని, ఆ పాల వలన ఇన్ని ప్రయోజనాలు నెరవేరాలని దాని యందు ఆ శక్తిని నిక్షేపిస్తే ఆ తల్లియే ఆ రూపంలో అలా ఉన్నది. అందుకే పాలు లక్ష్మి. పువ్వులలో ఉండేటటువంటి సౌరభం లక్ష్మి. లోకంలో ఎక్కడ ఏ విశేషం కనపడనివ్వండి, అది లక్ష్మీతత్వం అంటాం. అందుకే మీరు చూడండి, చిన్న బుచ్చడం అన్నది వికసనంలో ఉండదు. ఏ ప్రాణి కూడా ఇది ఎందుకూ పనికి మాలినది, ఇందులో ఏమీ లేదు అనడానికి మీకు ఎక్కడా ఉండదు. ఒక చాప ఉంది, గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ని మనం పీలుస్తాం, ప్రాణవాయువుని. చాప నీట కరిగిపోయినటువంటి ఆక్సిజన్ని మొప్పలతో తీసుకుంటుంది. మనం భూమి మీద తిరుగుతాం, నీళ్లల్లో పడితే ఈత రాకపోతే ప్రాణం వదిలేస్తాం. చేప పుట్టినది మొదలు శరీరం విడిచిపెట్టే వరకు నీటిలో ఈదుతూ బతుకుతుంది. ఒక పక్షి ఆకాశంలో ఎగురుతూ బతుకుతుంది. ఒక ఏనుక్కి దంతాలుంటాయి, నవలడానికి పనికిరావు, కానీ ఎంత అందంగా ఉంటాయో దంతాలు. ఒక నెమలి పురివిప్పి నాట్యం ఆడుతుంది. వానాకాలం వచ్చి నల్ల మబ్బు కనపడగానే కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్చిదాకర్మఠం విద్యాసస్య ఫలోదయాయ సుమనస్సంసేవ్యమిచ్చాకృతిం నృత్యన్ భక్తమయూర్యమద్రినిలయం చించజ్జటామండలం శంభో వాంఛతి నీలకంధర సదాసం త్వమే మనశ్చాతకః అంటారు శంకర భగవత్పాదులు. ఇలా మబ్బు పట్టింది అనేటప్పటికీ మగనెమలి పింఛం విప్పి ఆడుతుంది. ఏది ఆ పింఛం? ఏనుక్కుండదు. ఏనుగు దంతాలు నెమలికుండవు. చేపకున్నటువంటి నీటిలో బ్రతకగలిగిన శక్తి బయట ఉన్నటువంటి ఓ కుక్కకుండదు. కుక్కకున్నటువంటి విశ్వాసం, కాపలా కాసేటటువంటి శక్తి గుర్రానికి ఉండదు. గుర్రానికున్న వేగం కుక్కకుండదు. ఓ గాడిద మొయ్యగలిగిన బరువుని గుర్రం మొయ్యలేదు. ఈశ్వరుడు సృష్టిలో ప్రతి ప్రాణి యందు ఒక విభూతిని ఉంచుతాడు. ఏ ప్రాణి కూడా చిన్న బుచ్చబడదు, ఇది దీనికి పనికి మాలినది, ఇది ఎందుకూ పనికిరాదు అన్న మాట లేదు లోకంలో. మీకు ఇది ఎక్కడ కనపడుతుందో తెలుసా? అందుకే లక్ష్మీ తత్వం బాగా తెలిసిన వాడెవరంటే రాముడు. సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు. ఆవిడ పద్మమును ఆశ్రయించింది అంటాడు. అసలు అందుకే రామాయణం మొత్తం మీద 24,000 శ్లోకాల్లో రామచంద్రమూర్తి నోటి వెంట ఎన్నడూ ఎప్పుడు వీడెందుకు పనికొస్తాడు అన్న మాట ఆయన వాడలేదు. ఎవరినైనా కలుపుకుంటాడు. కారణం ఏమిటో తెలుసా? ఈ సృష్టిలో ఏ ప్రాణి ఎందైనా సరే ఒక విభూతిని పెట్టకుండా ఆవిడ పంపదు. మీరు ఏ ప్రాణిని తీసుకోండి, ఆ ప్రాణి యందు ఉన్న ప్రత్యేకమైన విభూతి ఏది ఉన్నదో అదే ఆ ప్రాణి యొక్క లక్ష్మి. ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో చెయ్యకూడనటువంటి పని చెయ్యక తప్పనిసరి పరిస్థితి వస్తే, తప్పించుకోవడానికి అవకాశం లేకపోతే గరిక ముట్టుకుంటారు గడ్డిపరకని. సుందరకాండలో సీతామహాలక్ష్మి రావణ బ్రహ్మతో మాట్లాడుతోంది. పతి పక్కన లేడు. కాముకుడైన పురుషుడికి జవాబు చెప్పవలసి వచ్చింది. అటు తిరిగి వాడి వంక చూసి మాట్లాడటమే దోషం. అది పోవడానికి తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. గడ్డిపరక ముట్టుకున్నప్పుడు మాట్లాడింది మధ్యలో పెట్టి. అంటే ఒక గడ్డిపరకకి అంత శక్తి ఉంది. అది శతమూల శతాంకుర వంశానికి సంకేతం.
అందుకే వేదంలో ఓ మాట ఉంది, పిల్లలు లేని వాళ్ళు ప్రత్యేకమైనటువంటి అనువాకాలతో గరిక తీసుకొచ్చి తల మీద పెట్టుకుని కొన్నాళ్ళు స్నానం చేస్తే సంతానం కలుగుతుందని. కాబట్టి అసలు ఈ సృష్టిలో ఇదిగో ఈ ప్రాణి యందు ఒక్క విభూతి కూడా లేదు, ఇది ఏ విభూతి లేని ప్రాణి అన్నది మీకు కనపడదు. ఎలా ఆ మహాశిల్పి అంత గొప్పగా అంత అందంగా ప్రతి ప్రాణిలో అటువంటి ఒక గొప్ప శక్తిని నిబిడీకృతం చేసింది? అది వికసనం. ఆ వికసనము ఈ శబ్దస్పర్శ రసరూప గంధములను అన్ని ప్రాణులలో పెట్టిన కారణం చేతనే సుఖదుఖములున్నాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శ్రీ సూక్తం ఏమడిగిందంటే, అమ్మా ముందు అలక్ష్మిని పరిహరించు, దాన్ని తీసేసేయి, అది పోవాలి, పోతే అనుభవించేటటువంటి అదృష్టం మిగలాలి, అది లక్ష్మి. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభ నక్షత్రం అంశానికి స్వాగతం. శ్రావణ బహుళ విధియా సోమవారం. ఈ విధియా సోమవారం ఈశ్వరారాధనకు ఎంతగానో ఉపకరించేటటువంటి గొప్ప కాలం. పరమేశ్వరారాధన, బిల్వదళాలతో ఈశ్వరుని అర్చించడం, అలాగే శుద్ధ జలంతో ఈశ్వరుణ్ణి అభిషేకించడం, ప్రదోష సమయంలో ఈశ్వర దర్శనం, మహాదేవేన తత్తుల్యం మహాదేవ దర్శనం సోమవారం విధియ ఘడియల్లో చేస్తే పరమేశ్వర కటాక్షం వస్తుంది. బోళాశంకరుడు యొక్క అనుగ్రహం వల్ల పరిపూర్ణమైనటువంటి భోగభాగ్యాలు సిద్ధిస్తాయి. అంతేకాకుండా పూర్వాభాద్ర నక్షత్రం, భద్ర అంటే శ్రేయస్సుని రక్షణని కల్పించే నక్షత్రం, ధృతియోగం, తర్వాత శూలయోగం. ఈ శూలం అంటే ఆ త్రిశూల ధారి అయినటువంటి పరమేశ్వరుని ఆరాధించడం వల్ల శూలయోగంలో వచ్చేటటువంటి దోషాలు పోతాయి, పరిపూర్ణమైన విజయాలు వస్తాయి. ఎటువంటి శుభ కార్యక్రమం చేయడానికైనా ఇబ్బంది లేనటువంటి అనుకూల సమయం. రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలన చేసినట్లయితే శ్రావణ బహుళ తదియ మంగళవారం, ఉత్తరాభాద్ర నక్షత్రం, తర్వాత రేవతి నక్షత్రం ఉదయం 7 గంటల 13 నిమిషాల వరకు ఉత్తరాభాద్ర నక్షత్రం, తర్వాత అంతా రేవతి నక్షత్రం. యోగాన్ని పరిశీలిస్తే గండయోగము, విష్టికరణము. ఈ విష్టికరణం గండయోగం కొంచెం ఇబ్బంది కలిగించే సన్నివేశం ఉంది. అయితే నక్షత్రాన్ని పరిశీలిస్తే ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రాలు తదియ మంగళవారం అన్ని రకాలుగా ఉపయోగించే విధంగా ఉంది. ప్రధానంగా ఆంజనేయ స్వామి వారిని స్మరిస్తే మంచిది. మంగళవారం ఎటువంటి శుభ కార్యక్రమాలు చేయకూడదు. నిత్య జీవితంలో అవసరానికి సంబంధించినటువంటి నిత్య జీవన విధానంలో ఉపయోగించే పనులు, అవసరానికి కావలసినటువంటి కొనుగోళ్లు ఇలాంటివి చేసుకోవచ్చు. అధికంగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం ద్వారాగా కుజుదోషం తొలుగుతుంది, నాగదోషాలు తొలుగుతాయి. పేరులో పెన్నిధి అంశానికి స్వాగతం. సూచే చోలా అశ్విని. అశ్విని నక్షత్రం 4వ పాదంలో లా అనే అక్షరం ఉంది. లా అంటే లక్ష్మీ బీజం. లం పృథ్వీతత్వాత్మనే, పృథ్వీ బీజం అని ఉంది. లం ఇంద్రాయ నమః, ప్రాగ్భాగే ఇంద్రో దేవత, ఇంద్రబీజం అని కూడా ఉంది. లం అంటే శత్రువుని నిర్దేశించేటటువంటి బీజం. శత్రుంజయ, మృత్యుంజయలాగా శత్రువుని కట్టడి చేయడానికి ఈ లం మంత్రం అథర్వ వేదంలో ఎక్కువగా ప్రయోగిస్తారు. లం అంటే లక్ష్మి అని. లకారంలో లక్ష్మి, లలిత ఇద్దరే అమ్మవార్లు భారసిల్లుతున్నారు. లావణ్య, ఇలా లకార లా దీర్ఘం కూడా, లాస్య. అలాగే హ్రస్వాక్షరాల్లో లలితాదేవి, లక్ష్మీదేవి. లా అనగానే లక్ష్మీ బీజంగా మనం తీసుకున్నట్టయితే ఐశ్వర్యవంతమైనటువంటి ఫలితం వస్తుంది. లక్ష్మీదేవి అయితే ఇక్కడ చాలామంది తెలియక లక్ష్మీ లక్ష్మీ లక్ష్మి అని పిలుస్తారు. మహాలక్ష్మి శక్తి స్వరూపిణి కాబట్టి దేవి శబ్దం కూడా కలపాలి. అంటే దివ్యమైన ఫలితం రావాలంటే లక్ష్మీదేవి లేదా అమ్మా లక్ష్మి అలా పిలవటం మంచిది. అమ్మవార్లని నవగ్రహాల్లో చెబుతారు, ఎవరైతే ఎక్కువగా శని 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 అంటారో వాళ్ళ శని దోషం ఎక్కువ అవుతుందని. శనిదేవుడు శనిదేవుడు శనిదేవత శనీశ్వరుడు అంటారో వాళ్ళకి కొద్దిగా పుణ్యం వస్తుంది అని. దేవతల్ని ఏకవచన సంబోధన చేయొచ్చు, కానీ సందర్భానుసారంగా లక్ష్మీనామం ఎక్కడ పెట్టుకుంటారో లక్ష్మీదేవి, అమ్మా లక్ష్మి అని పిలవాలి. సాక్షాత్ మహాలక్ష్మి ఐశ్వర్యం. అలాగే లలిత పేరులో కూడా లలిత అని పిలవకూడదు, లలితాదేవి. ఎందుకంటే ఆది పరాశక్తికి సంబంధించినటువంటి నామాలండి.
అలాగే విష్ణునామంలో కూడా విష్ణు అని పిలవకూడదు, విష్ణుమూర్తి గారు అని పిలవాలి. సంబోధన ప్రథమా విభక్తి సంబోధన ఎంత ఉన్నతంగా ఉంటే సంస్కారము దైవబలము అంత ఉత్తమంగా ఉన్నతంగా ఆ ఫలితాలు మన వెంటే ఉంటాయి. మన మనసులో ఉన్నటువంటి పరమాత్మ లక్ష్మీ స్వరూపంగా లక్ష్యంగా లక్ష్య సాధన లక్ష్యం యందు దృష్టి లక్ష్య నిర్మాణము ఇవన్నీ వీళ్ళలో ఉంటాయి. సకల సౌభాగ్య శుభప్రద నామము లక్ష్మణ్ లక్ష్మణ ఇలాంటి పేర్లు మగవాళ్ళలో కనపడుతున్నాయి. లక్షణంగా ఉంటారు, ఐశ్వర్యవంతులై ఉంటారు. పరిపూర్ణమైనటువంటి ఆనందము సుఖము శోభన సిద్ధి సౌభాగ్య సిద్ధి వీరికి జీవితాంతం ఉంటాయి. రేపటి పేరులో పెన్నది అంశంలో లీ అక్షరంతో పేరు మొదలయ్యే వారి అదృష్ట భాగ్య సిద్ధిని పరిశీలించేద్దాం. జయ జయ శ్రీ హరిప్రియ రాణి సిరి మహాలక్ష్మి మంగళదాయని జయ జయ హే మధుసూదన కామిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శ్రావణం శుభప్రదం అనే శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన అశూన్యశయన వ్రతం సందర్భంగా ఈరోజు లక్ష్మీనారాయణులను ఎటువంటి విధి విధానాలతో పూజించాలో తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. శ్రావణ మాసంలో వచ్చే బహుళ విధియ తిథి నాడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి వాకుడు చెట్టు మొదట్లో శయనిస్తాడు. కాబట్టి ఎవరైనా సరే శ్రావణ మాసంలో వచ్చే ఈ బహుళ విధియ తిథి నాడు లక్ష్మీనారాయణులను ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించటం ద్వారా అశూన్య శయన వ్రతాన్ని ఆచరించటం ద్వారా చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చని పురుషార్థ చింతామణి అనే గ్రంథంలో వర్ణించటం జరిగింది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు అశూన్య శయన వ్రతాన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో ఆచరించినట్లయితే లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహాన్ని పొంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో విశేషంగా రాణించవచ్చు. ఈరోజు వివాహమైనటువంటి దంపతులు ఎవరైనా సరే దేవాలయంలో లక్ష్మీనారాయణుల యొక్క పవళింపు సేవను దర్శించినట్లయితే దానివల్ల జీవితంలో కలహాలు ఎటువంటి విధంగా ఉండవని, ఎటువంటి ఎడబాటు దంపతుల మధ్య ఉండదని మనకి పురాణాలలో శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. ఈరోజు అశూన్య శయన వ్రతం సందర్భంగా స్నానాన్ని ఆచరించిన తర్వాత గృహంలో దంపతులు లక్ష్మీనారాయణుల యొక్క చిత్రపటాన్ని ఉంచి ఆ చిత్రపటానికి పసుపచ్చటి పూలతో పూజ చేయాలి. లక్ష్మీనారాయణుల చిత్రపటానికి చాదును అలంకరించాలి. లక్ష్మీనారాయణుల ప్రీతి కోసం చక్కెర పొంగల్ని నివేదించి ప్రసాదంగా స్వీకరించాలి. లక్ష్మీనారాయణుల చిత్రపటం ముందు 5 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. ఈ విధంగా లక్ష్మీనారాయణులను పూజించిన తర్వాత సాయంత్రం సమయంలో లక్ష్మీనారాయణుల యొక్క చిత్రపటాన్ని కానీ లక్ష్మీనారాయణుల విగ్రహాలను కానీ ఊయలలో ఉంచి పవళింపు సేవ చేయాలి. అలా చేసినట్లయితే ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. అలాగే ఈరోజు అశూన్య శయన వ్రతం సందర్భంగా సాయంకాలం చంద్రుడిని దర్శించిన తర్వాత ఒక కలశంలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో పుష్పాలు అక్షింతలు కుంకుమ అదేవిధంగా ఈ ఋతువులో వచ్చేటటువంటి ఫలం ఏదైనా సరే ఆ నీళ్లలో వేయాలి. ఆ నీటితో లక్ష్మీనారాయణుల చిత్రపటం ముందు అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి. అశూన్య శయన వ్రతం సందర్భంగా సంధ్యా సమయంలో చంద్రోదయం తర్వాత చంద్రుణ్ణి దర్శించిన తర్వాత ఈ విధంగా లక్ష్మీనారాయణుల చిత్రపటం ముందు అర్ఘ్యాన్ని విడిచిపెట్టినట్లయితే దాంపత్య జీవితంలో ఎటువంటి విభేదాభిప్రాయాలున్నా సరే ఆ విభేదాభిప్రాయాల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఈ విధంగా అశూన్య శయన వ్రతాన్ని పూర్తి చేసిన తర్వాత లక్ష్మీనారాయణులను ఊయలలో ఉంచి లక్ష్మీనారాయణుల విగ్రహాలను కానీ చిత్రపటాన్ని కానీ ఊయలలో ఉంచి ఊయల ఊపటం ద్వారా పవళింపు సేవ చేయటం ద్వారా దాంపత్యపరంగా చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవటానికి అన్యోన్య దాంపత్య జీవితానికి నాంది వాక్యం పలకటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అశూన్య శయన వ్రతం పూర్తి కాగానే ఎవరైనా బ్రాహ్మణోత్తముడిని ఇంటికి పిలిచి ఆ బ్రాహ్మణోత్తముడికి భోజనం పెట్టాలి. అలాగే ఈరోజు మంత్రాలయం రాఘవేంద్ర స్వామి వారి జన్మదినం సందర్భంగా ప్రత్యేకమైన విధి విధానాలతో రాఘవేంద్ర స్వామి వారి ఆరాధన చేసినట్లయితే మానసిక అశాంతిని తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతతను పొందవచ్చు. ఈరోజు గృహంలో ఈశాన్య దిక్కులో రాఘవేంద్ర స్వామి వారి చిత్రపటాన్ని ఉంచి
ఆ చిత్రపటానికి తెల్లటి పూలమాలను అలంకరించాలి. తెల్లటి పుష్పాలతో, చామంతి పూలతో రాఘవేంద్ర స్వామి వారిని పూజించాలి. రాఘవేంద్ర స్వామి వారి చిత్రపటం ముందు 3 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. రాఘవేంద్ర స్వామి వారి ప్రీతి కోసం అరటిపండు, అటుకులు, బెల్లము స్వామివారికి నివేదన చేయాలి. శనగపప్పుతో తయారు చేయబడిన పదార్థాలు కూడా రాఘవేంద్ర స్వామి వారికి నివేదించాలి. స్వామికి నివేదించినటువంటి ప్రసాదాన్ని స్వీకరించాలి. ఇలా చేసినట్లయితే మానసిక అశాంతిని తొలగింపజేసుకొని సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలను పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే ఈరోజు రాఘవేంద్ర స్వామి వారి మఠంలో ఇచ్చిన మంత్రాక్షతలను శిరస్సును ధారణ చేయటం ద్వారా కూడా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. రాఘవేంద్ర స్వామి వారి మంత్రాక్షతలు ఈరోజు పండ్లతో పాటు వివాహం కాని వాళ్ళకి ఇచ్చినట్లయితే సత్వరమే వివాహ ప్రాప్తి ఏర్పడుతుంది. అలాగే ఈరోజు రాఘవేంద్ర స్వామి వారి మంత్రాక్షతలు పటిక బెల్లం ముక్కతో కలిపి ఎవరైనా దంపతులకు ఇచ్చినట్లయితే దాంపత్య జీవితంలో కలహాలను తొలగింపజేసుకొని దంపతులు అన్యోన్యంగా జీవిస్తారు. రాఘవేంద్ర స్వామి వారి మంత్రాక్షతలు ఈరోజు ప్రయాణ సమయంలో దగ్గర ఉంచుకున్నట్లయితే ప్రయాణాల ద్వారా ఆర్థిక పరంగా ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవటానికి, ప్రయాణాలలో భద్రతను పెంపొందింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా శ్రావణ మాసంలో వచ్చే బహుళ విధియ తిథి నాడు ప్రత్యేకమైన విధి విధానాలతో లక్ష్మీనారాయణలను పూజించండి. అశూన్య శయన వ్రతాన్ని ఆచరించండి. లక్ష్మీనారాయణల పవళింపు సేవలో దేవాలయంలో పాల్గొనండి. గురు రాఘవేంద్ర స్వామిని ప్రత్యేకమైన విధి విధానాలతో ఆరాధన చేయండి. చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకొని ఆనందకరమైన జీవితానికి నాంది వాక్యం పలకండి. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన పార్వతీ పరమేశ్వరులిద్దరి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి స్వర్ణ గౌరీ వ్రతాన్ని ఎటువంటి విధి విధానాలతో ఆచరించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తు సహచర్యం వల్ల సుఖమయ జీవితాన్ని సాగించవచ్చు అని చెప్పేసి మనకు శాస్త్రవేత్తలు తెలియచేస్తున్నారు. వెలుతురు నిండినటువంటి నివాసం, ఉజ్వల భవిష్యత్తు, ఈ రెండూ కూడా ఒకదానికి ఇంకొకటి ముడివడి ఉంటాయి. అంటే వెలుతురు గనక ఇంటిలోకి బాగా వస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి గుర్తెరగాలి. ఇక్కడ మనం సాధారణంగా బాహ్య అంతర్గతులను విభిన్నంగా పరస్పర విరుద్ధంగా భావిస్తాం. కానీ వాస్తుశాస్త్రం రెండింటినీ కలిపి మనకు వివరిస్తుంది. అంటే బాహ్య ప్రభావం నుంచి మనం తప్పించుకోలేం, దాని ప్రభావం మన అంతర్గతంపై కూడా తప్పనిసరిగా పనిచేస్తూనే ఉంటుంది. మనం వెలుతురులో ఉన్నప్పుడు ఆ ప్రభావం వేరేగా ఉంటుంది. ఉజ్వల భవిష్యత్తును కోరేవారు తప్పక ప్రకాశంతో సంబంధం ఉంచుకోవాలి. తల్లిదండ్రులకు స్వాగతం చెప్పినట్టే ప్రాతకాల సూర్యకిరణాలకు స్వాగతం చెప్పాలి. ప్రతినిత్యం కూడాను ఎవరైతే సూర్యకిరణాలకు స్వాగతం పలుకుతారో వారి ఇంట దేదీప్యవంతమైనటువంటి అభివృద్ధి కనిపిస్తుంది అని అర్థం. అలా చేయడం చేత మనలో ఉండేటువంటి అంతరంగం కూడా ప్రకాశవంతమవుతుంది. ఇదే భవిష్యత్తుకు బాట వేస్తుంది అని చెప్పేసి గ్రహించాలి. జీవితంలో ఆనందం, ఉత్సాహం పరిపూర్ణంగా ఉండటానికి వాస్తుశాస్త్రం కొన్ని విధానాలను కూడా నిర్దేశించింది. ఉదయం లేవగానే ఇంటికి తూర్పున ఉన్నటువంటి తలుపులు, కిటికీలు ఇవన్నీ కూడా తెరిచి ఉంచాలి. ఉదయిస్తున్న సూర్య భగవాన్ని బంగారు కిరణాలను దర్శించి ఉజ్వల భవిష్యత్తును భావించాలి. ఇంటికి తూర్పున బాల్కనీ లేదా ఖాళీ స్థలం లేక టెర్రస్ లాంటివి ఉంటే అక్కడ కొంతసేపు యోగాభ్యాసం చేయటం చాలా మంచిది. ఆరోగ్యం, సంపద, సమృద్ధికి సంబంధించిన వైదిక క్రియలు చేసేటప్పుడు తూర్పుకు అభిముఖంగానే ఉండాలి. నిత్యం జపతపాతలు చేసుకునేటప్పుడు తూర్పు తిరిగే మనం చక్కగా ఆచరించాల్సిన పరిస్థితి వాస్తుశాస్త్రంలో
చాలా గొప్పగా చెప్పారు. పగటి వేళ తూర్పు, ఉత్తరం, ఈశాన్యంలో ఉన్న తలుపులు, కిటికీలకు ఉన్న తెరలను పూర్తిగా పక్కకు నెట్టివేయాలి. ఈ దిశల్లో నుండి వచ్చే శక్తివంతమైనటువంటి సకారాత్మక శక్తుల్ని విరివిగా ఇంట్లోకి ప్రవేశింపచేయాలి. సంధ్యా సమయం అంటే పగలు రాత్రి కలిసేటువంటి కను చీకటి వేళ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లోనూ దీపాలు వెలిగించి ఉంచండి. పూర్తిగా చీకటి పడ్డాక అవసరం లేని చోట దీపాలు తీసివేయవచ్చు. కొత్తగా ఇల్లు నిర్మించేటప్పుడు వీలైనంత ఎక్కువ లైట్లు, బల్బులు అమర్చే ఏర్పాట్లు చేసుకోండి. ప్రతి చోట లైటు ఏర్పాటు చేసేటప్పుడు ఆ వెలుతురులో మన నీడ బల్లపై ఉండే కాగితాలపై పడకుండా ఉండాలన్న విషయం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. చదివేటప్పుడు, రాసేటప్పుడు పుస్తకంపై కానీ కాగితంపై కానీ చదివే వారి తల, శరీరం నీడ పడటం మంచిది కాదు. అందుచేత లైట్లు ఎప్పుడూ కూడా కుడి, ఎడమ వైపు కానీ ఎదురుగా ఉన్న గోడ వైపు కానీ అమర్చాలి. డ్రాయింగ్ రూమ్లో, బాల్కనీలో గది సైజును బట్టి తేలికగా లేదా మధ్యమంగా శాండిలివిన్ అమర్చేటువంటి లక్షణం సకారాత్మక శక్తి వృద్ధికి ఆస్కారంగా నిలుస్తుంది. ఇంట్లో ఉన్న ఫ్యాన్సీ బల్బులు, శాండిలియర్లను నియమానుసారంగా తుడుచుకుంటూ ఉండాలి. వీలైనంత వరకు ప్రతిరోజు కాసేపు శాండిలియర్ వెలిగించి ఉంచడం మంచిది. ప్రకాశ రూపంలో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది అని చెప్పవచ్చు. పగటిపూట ఇంట్లోకి వీలైనంత నైసర్గికంగా వచ్చే వెలుతురు రానివ్వాలి. కృత్రిమమైనటువంటి కాంతిని యథాశక్తి నియంత్రించాలి. అవసరమైనటువంటి వెలుతురు ప్రవేశించిన చోట మాత్రం కృత్రిమ ప్రకాశం ఏర్పరచుకోవచ్చు. మీ ఇంట్లోకి వెలుతురు వచ్చేటట్టుగా చూసుకోవటమే దీనిలో దాగిన పరమార్థం. చీకటి గుయ్యారంగా గనక ఇల్లు ఉన్నట్లయితే దురదృష్టం వెన్నాడుతుంది సుమా. స్టోర్ రూమ్ మెట్లపై తగినంత వెలుతురు ఉండేటట్టు చూడాలి. వెలుతురు ప్రసరించే చోట సకారాత్మక శక్తి వృద్ధి చెంది ఉన్నత భావాలు, శక్తి రుజువర్తన, సర్వతోముఖ వికాసం, జీవితాన్ని సుఖమయం చేసే సమృద్ధి కలిగి తీరుతాయి. ఇంట్లో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడాలంటే వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసిన నియమాలు ఏమిటి? ఇది నేటి ప్రశ్న. సహజసిద్ధంగా అందరూ ఆనందంగా, ఉల్లాసంగా జీవితాన్ని గడపడానికి, ఇంట్లో ప్రశాంతతమైనటువంటి పరిస్థితులు నెలకొనటానికి మనం ఆచరించే సూత్ర ప్రాతిపదికలే బాగా కనిపిస్తాయి. ఉదయాన్నే సూర్యోదయ పూర్వమే నిద్ర నుంచి లేచి చక్కగా కాలకృత్యాలు తెచ్చుకొని దైవారాధన చేయాలి. ఆ దైవారాధన చేసిన తర్వాత ఇల్లంతా కూడా గుగ్గిలం పొగ వేయాలి. ఎప్పుడైతే గుగ్గిలం పొగ వేస్తామో ఇంట్లో ఉన్నటువంటి దుష్టశక్తులన్నీ పారిపోతాయి. నిద్ర నుంచి లేచిన వెంటనే చక్కటి పూల తోటను చూడాలి. మీ ఇంటి ముందు ప్రాంగణంలో పెంచినటువంటి తోట, ఆ తోటకి కాసేపు సేవ చేసుకోండి. ప్రకృతికి సేవ చేసినటువంటి ఆనందం వస్తుంది. ఉల్లాసవంతమైనటువంటి భావన పరంపర మీ మనసులో ఉత్సాహాన్ని కలిగించే ఆలోచన పరంపరలు ఏర్పరచుకున్నట్లయితే, దైవ చింతన కలిగినటువంటి చాంటింగ్ వింటూ ఆనందంగా ఉల్లాసంగా గడిపినట్లయితే ఎప్పుడూ ఉల్లాసమే, గృహమంతా ఉల్లాసమే. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.